మనల్ని ఎవ్వలన్నా ఒక మాట అంటే పడతామా? అస్సలకే పడం కదా. ఒకటికి 10 మాటలు అంటావు అంతే కదా. ఒట్టొట్టికి ఎవరన్నా మాట అంటే మనం ఎందుకు పడాలి? మరి మాట అంటేనే పడనోళ్ళు ఓ దెబ్బ కొడితే పడతారా? అబ్బో అస్సలకే ఊకోరు. ఒకటికి 2 ఇచ్చి కొడతారు. కొట్టలేనోళ్ళు పంచాది పెడతారు. మరి కొడితేనే ఊకోనోళ్ళు తన్నితే ఎట్లా ఊకుంటారు? అస్సలకే ఊకోరు కదా. కానీ అదేందో గిడో కాడ విచిత్రంగా ఒక మనిషి ఎంత తన్నినా ఏమంటలేరుల్లా. ఇంకా తన్నవా ప్లీజ్ అన్నట్టే చూస్తున్నారు. మరి అదేం వింతుల్లా చూద్దాం పాండ్రి. రానుల్లా కనబడ్డోళ్ళనల్లా కాలెత్తి దన్నుకుంటా పోతున్నాడు. ఒకరిని కాదు ఇద్దరిని కాదు చాలా మందినే దన్నిండు. ఇడ ఉన్నోళ్ళు కూడా మంచిగానే దన్నించుకుంటున్నారు. ఇంకా నన్ను కూడా దంతే మంచుకుండు అని ఎదురు చూస్తున్నారు కూడా. ఒక్కసారి దన్నించుకున్నోళ్ళు ఇంకోసారి దంతే మంచుకుండు అని ఎదురు చూస్తున్నట్టే ఉన్నది. మరి ఈయనేంది గిట్ల దన్నుతుండు అంటే ఇది ఇక్కడి ఆచారం. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం అస్పరి మండలం చిన్న హోతోరు ఊర్ల శ్రీ సిద్ధిరామేశ్వర స్వామి రథోత్సవ ఉత్సవాలు ప్రతేడాది ఏప్రిల్ నెల జరుగుతాయి. ఈ ఉత్సవాలల్లా శివపార్వతులకు గుడిలోనే కళ్యాణం జరిపిస్తారు. అయితే అట్లా కళ్యాణం జరుగుతున్నప్పుడట సిద్ధరామేశ్వర స్వామి భక్తులు కొన్ని తప్పులు చేసిరట. అప్పుడు ఆ స్వామి వారికి కోపం వచ్చి పూజారి రూపంలో త్రిశూలం తీసుకొని గిట్లదా నిన్నట. ఇక అప్పటి నుంచి అదే ఆచారం లెక్క నడుస్తున్నది. అందుకే ఈ పూజారి గిట్ల చేతుల శూలం పట్టుకొని స్వామివారి భక్తులను కాల్తొందన్నిండు. ఒక్కొక్క దగ్గర ఒక్కో ఆచారం ఉన్నట్టు ఇక్కడ తన్నుడు ఆచారం ఉన్నది. సూషితందుకు వింతగా అనిపించినా అక్కడున్న భక్తులు ఎంతో భక్తితోని తన్నులు తింటుంటారు ఇట్లా.